హాయ్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో కొంతమంది అడిగారు అనమాట, ఏపీ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా సార్ అని. సో నేను చెప్తున్నా చూడమ్మా, శాతవాహనాలు, శాతవాహనులు, శాతవాహనులు ఇందులో నుంచి ఒక 10 years బ్యాక్ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. బహుశా 18 బిట్లు వచ్చాయమ్మా, 18 బిట్లు వచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది. హోస్ట్ డిసైడ్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ మా అలాగే సెకండ్ హోస్ట్ డిసైడ్ చేసేది ఏంటంటే శాతవాహనాలు. మీరు చూపించాను మీకు ఏమన్నా క్లియర్ కట్గా ఎన్ని బిట్లు తగిలినాయో అన్ని బిట్లు నా బుక్లోంచి దిగాయి, ఓకేనా. అంటే గొప్పగా చెప్పట్లేదు మా, చెప్తున్నాను, ఓకే. నెక్స్ట్ పాయింట్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కనుక ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఏమా, ఓకేనా. దీన్ని వదిలిపెట్టేదానికి లేదు. ఎందుకంటే కొంతమంది అడిగారు అనమాట, ఇంపార్టెంట్ టాపిక్ చెప్పండి సార్ అంటే కనుక ఇది 10th క్లాస్ ఎగ్జామ్ కాదు కదన్నా. ఎంతసేపు ఉన్నా కూడా మనము ప్రిపేర్ అయ్యేదానికి దానికి మీరు, మనం అంటే నేను కాదు, మీరు ప్రిపేర్ అయ్యేదానికి దానికి పనికి వస్తుంది తప్పనిచ్చి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఏమి ఉండదు. కాకపోతే చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ తూర్పు చాళుక్యులు. వీళ్ళనే వేంగి చాళుక్యులు అంటారు. తూర్పు చాళుక్యులు, తూర్పు చాళుక్యులు ఇది ఇంపార్టెంట్ చాప్టర్, ఓకేనా. నెక్స్ట్ అలాగే కాకతీయులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కాకతీయులు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. స్మాల్గా చాలా బిట్లు వచ్చేది సార్ లాస్ట్ టైం, ఓకేనా. సో కాకతీయులు తర్వాత పెద్ద కష్టమేం కాదు, కాకతీయులు ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి ఏం చదివినా చదవకపోయినా ఇది మాత్రం చదవండి, ఓకేనా. నెక్స్ట్ రెడ్డి రాజులు, రెడ్డి రాజులు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ మనది రెడ్డి రాజు. ఎందుకంటే కనుక రెడ్డి రాజుల కాలం నుంచి స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి విజయనగరము. దీంట్లో నుంచి చాలా బిట్లు వచ్చాయి మా లాస్ట్ టైం, మీకు నేను చూపించడం కూడా చూపించాను. ఇదమ్మా ఈ బిట్ చూడండి, విజయనగర సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యము వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టరు. దీన్ని మాత్రం ఇచ్చేయద్దు, ఓకేనా. శాతవాహనులు ఎంత ఇంపార్టెంటో విజయనగర సామ్రాజ్యం కూడా అంతే ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ మా, నెక్స్ట్ టాపిక్ అలాగే ఆంధ్రదేశానికి యూరోపియన్ రాక అనేది ఉంది. యూరోపియన్ల రాక ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. యూరోపియన్ల రాక ఇది చూసుకోండి కొద్దిగా, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ చెప్తాను, నేను ఇంపార్టెంట్ చెప్తాను అని చెప్పట్లేదు. 1857 సిపాయిల తిరుగుబాటు, దాని మీద ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఏంది, దాని మీనింగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఏ విధంగా ఉండింది అనేది దాని అర్థం. 1857 తిరుగుబాటు, ఏపీ మీద దాని ప్రభావం, ఇది చూసుకోండి, ఓకేనా. ఇది తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవరప్ చేయాలంటే కొంచెం కష్టమే, కానీ వదలకూడని చాప్టర్ చెప్తున్నాయి, ఓకేనా. నెక్స్ట్ అలాగే జస్టిస్ పార్టీ, అదాన్ని ఆత్మగౌరవ ఉద్యమాలు, ఆంధ్ర దళిత ఆంధ్ర దళిత న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు అంటారమ్మా జస్టిస్ పార్టీ. ఇది చూసుకోండి, దీన్నే ఆత్మగౌరవ ఉద్యమాలు దాంట్లోనే వస్తుంది, దాంట్లోనే చెక్ చేసుకోండి సరే. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఉద్యమంలో ఆంధ్ర మహిళల పాత్ర,
జాతీయ ఉద్యమంలో ఆంధ్ర మహిళల పాత్ర. ఇది ఇంపార్టెంట్ టాపిక్ మా. ఆంధ్ర మహిళల పాత్ర. ఓకేనా, ఇది కూడా చూసుకుని ఒకసారి మీరు వీలైతే కనుక. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రోద్యమము. అంటే ఆంధ్ర ఉద్యమం జరిగింది, ఆంధ్ర మహాసభలు జరిగింది. 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు దారితీసిన ముఖ్య సంఘటనలు అవన్నీ దీనిలో వస్తాయమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర ఉద్యమము. తక్కువ టైంలో ఆంధ్ర ఉద్యమము దీంట్లోనే వస్తాయమ్మా నేను చెప్పినట్టు. ఇవి చూసుకోండి. నెక్స్ట్ 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 అలాగే 1956 నుంచి 2014 వరకు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటనేది చూసుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన డేట్ అడిగారు. ఆయన చనిపోయింది ఇప్పుడు 2009లో చనిపోయారు. ముఖ్యమంత్రి గారు చనిపోయింది 2009లో చనిపోయారు. అది అడిగారు బిడ్డ లాస్ట్ టైం, కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, ముఖ్య సంఘటనలు ఇవి చూసుకోండి అమ్మా. ముఖ్య సంఘటనలు ఇవి చూసుకోండి. అలాగే యాజ్ వెల్ యాజ్ దీంట్లోనే ఇంక్లూడింగ్ దీంట్లోనే ఈ చాప్టర్లోనే మళ్ళీ చెప్తున్నాను, ఇదే చాప్టర్లోనే 1956 నుంచి 2014 వరకు జరిగిన ఏపీలో జరిగిన ముఖ్య సాంఘిక సాంస్కృతిక పరిణామాలు. సాంఘిక ప్లస్ సాంస్కృతిక గుర్తుపెట్టుకోండి. సాంస్కృతిక పరిణామాలు ఇవి కంప్లీట్గా చదవండి. లాస్ట్ టైం నేను ఇచ్చిన క్లాస్ నోట్స్లో నుంచి కానీ ఒక్క బిట్ మిస్ కాలేదమ్మా. 2 బిట్లు మిస్ అయినాయి. 75, 73 డైరెక్ట్ బిట్లు తగినాయి. కాబట్టి ఇంపార్టెంట్ బిట్స్ అడిగారు కొంతమంది. సో ఈ తక్కువ టైంలో మీరు కవరప్ చేయాలంటే కనుక ఇది మాత్రం కవరప్ చేయండి అంతే. ఇంక ఎక్కువ మీరు చదవలేకపోతే కనుక ఇది కవరప్ చేయండి. శాతవాహనం అనేది ఇంకా తిరిగి ఉండదమ్మా. దీనికి పోస్ట్ డిసైడింగ్ అంటారు. నేనైతే కనుక పోస్ట్ డిసైడింగ్ అంటాను. ఎవరు? శాతవాహనులు, అలాగే తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, రెడ్డి రాజులు. ఇది వచ్చేసి పోస్ట్ డిసైడింగ్. ఆధునిక ఆంధ్రప్రదేశ్తో ఏ బుక్లోనే ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే కనుక మీరు చూసుకోవాల్సినవి వీడి క్లోజ్మా. మీరు చూసుకోవాల్సినవి పరిపాలనా విధానాలు చూసుకోండి. ఎక్కువగా పరిపాలనా విధానం మీద ఫోకస్ చేయండి. పరిపాలనా విధానాల మీద దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. శాసనాలు అలాగే మొత్తం దీంట్లో వస్తాయి. శాసనాలు, గ్రంథాలు, బిరుదులు మొత్తం దీంట్లోనే వస్తాయమ్మా. ఇది ఎక్కువ పరిపాలనా విధానాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా. ఓకేమ్మా, థ్యాంక్ యూ.